హాయ్ హలో అందరికి నమస్తే. ఇప్పుడున్న కాలంలో వీరొకటి లేకుంటే నాకు మంచిగా ఉంటది, వీళ్ళని ఏ రకంగానన్నా సరే లొంగ తీసుకొని ఏ రకంగా చేస్తే మంచిగా ఉంటుంది అంటే కుళ్ళు కుతంత్రాలతోటి ఈ కాలంలో ఎక్కువ అయిపోయింది. అసలు నానే వాళ్ళు నలుగురున్నారా? నలుగురు లేరు. పైసలు ఉన్నాయి కానీ నలుగురు ఎవరు సేవకు లేరు. మనకి తప్ప మనిషికి విలువలేదు. అంతే, మనీ డబ్బుతో కొనలేదు. మన ఇంట్లో ఎవరన్నా తప్పు చేస్తే, తండ్రి తప్పు చేస్తే కొడుకులకు శిక్ష పడుతుంది. ఎవరు తప్పు చేసినా 6 months తిరగకముందే దారులు చాలా ఉంటాయి కానీ మనం ఒకటి మంచి రూట్ ఎంచుకోవడం అనేది ఇంపార్టెంట్. మంచికి మించింది లేదు. మంచికి భగవంతుడు సరే నానే మనుషులు నలుగురు ఉన్నారు. ఆఖరి మనం చనిపోయిన తర్వాత ఒక పదవిని బట్టి, ఒక దగ్గర ఉన్న డబ్బులు బట్టి చిన్న చూపు చూస్తారు మనుషులను. పదవి శాశ్వతం కాదు, డబ్బు శాశ్వతం. కలియుగంలో బ్రహ్మంగారు చెప్పినట్టు అన్ని జరుగుతున్నాయి. ఆడవాళ్ళే రాజాలు వెళ్తారు, మగవాళ్ళ సంఖ్య తగ్గుతుంది. వాస్తవానికి ఈ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే మొత్తం బయట అదే ఉంది.